ప్రపంచ కుబేరుల్లో ఒకరైన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుటుంబం ఘనంగా పేదల పెళ్లిళ్లు చేసి తమ పెద్ద మనసు చాటుకుంది. తమ చిన్న కుమారుడు అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ పెళ్లి మరో వారంలో జరగనుంది. ఈ సమయంలో ముంబైలోని పాల్కర్ ప్రాంతానికి చెందిన 50 మంది నిరుపేద జంటలకు సామూహిక వివాహాలు జరిపించింది అంబానీ ఫ్యామిలీ. థానేలోని రిలయన్స్ కార్పొరేట్ పార్క్ ఇందుకు వేదిక అయింది. వధూవరులకు చెందిన 800 మంది కుటుంబ సభ్యులు, బంధువులు ఈ వేడుకలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. వాటిని చూసిన నెటిజన్స్ కూడా అంబానీ కుటుంబాన్ని మెచ్చుకుంటున్నారు. ఏదో సాధారణంగా తూతు మంత్రంగా పెళ్లిళ్లు చేసినట్టు కాకుండా సాంప్రదాయబద్ధంగా వేద మంత్రోచ్చారణల మధ్య ముఖేష్, నీతా దంపతులు వివాహాలు జరిపించారు. ముఖేష్, నీతా అంబానీతో పాటు పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీ, శ్లోకా మెహతా దంపతులు, కుమార్తె ఈషా అంబానీ, అల్లుడు ఆనంద్ పిరమిల్ కూడా ఈ కార్యక్రమంలో స్వయంగా పాల్గొన్నారు. నూతన వధూవరులకు వారంతా నమస్కరించి పెళ్లి బట్టలతో పాటు కానుకలు కూడా అందించారు. వధువులందరికీ బంగారు మంగళసూత్రంతో పాటు బంగారు చెవికమ్మలు, ముక్కు పుడకలు, వెండి మెట్టెలు, గజ్జెలు ఇచ్చారు. అలాగే స్త్రీధనం కింద ₹1,00,000 చెక్కు అందించారు. దీంతో పాటు నవదంపతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా గ్యాస్ స్టవ్, మిక్సీ, ఫ్యాన్ అందించారు. ఏడాదికి సరిపోయే నిత్యావసర సరుకులు కూడా అందజేశారు. మొత్తం 36 వస్తువులను ఈ కొత్త జంటకు అందించారు. మరోవైపు ఈ నెల 12న అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ల వివాహం జరగనుంది. 14వ తేదీ వరకు 3 రోజుల పాటు పెళ్లి వేడుకలు నిర్వహిస్తారు. ఇప్పటికే 2 ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ను అట్టహాసంగా నిర్వహించింది కుటుంబం. గుజరాత్లోని జామ్నగర్లో నిర్వహించిన వేడుకకు ప్రపంచ దిగ్గజాలను ఆహ్వానించారు. తర్వాత ఇటలీ నుంచి ఫ్రాన్స్ మధ్య విలాసవంతమైన క్రూయిజ్ షిప్ ప్రయాణంలో మరో ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ చేశారు. సామూహిక వివాహ వేడుకల తర్వాత నీతా అంబానీ మాట్లాడారు. ఇంతమందికి సామూహిక వివాహాలు జరిపినందుకు చాలా ఆనందంగా ఉంది. పిల్లల పెళ్లి చేస్తే ఓ తల్లికి ఎంత సంతోషంగా ఉంటుందో ఈరోజు నేను అంతే సంతోషంగా ఉన్నాను. కొత్త జంటలను మా కుటుంబం మంచి మనసుతో ఆశీర్వదించింది. వారెప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. దేవుడు వారిని చల్లగా చూడాలని ప్రార్థించాం. మా చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి వేడుకల సందర్భంగా పేదలకు సామూహిక వివాహాలు జరిపించామన్నారు. ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో జూలై 12 నుంచి 3 రోజుల పాటు హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహ కార్యక్రమాలు జరుగుతాయని అంబానీ కుటుంబం తెలిపింది. రాజకీయ, సినీ, వ్యాపార, క్రీడా, ఇతర రంగాల ప్రముఖులకు అంబానీ ఫ్యామిలీ ఆహ్వానాలు పంపింది. రెడ్ గోల్డ్ కలర్స్తో అనంత్ అంబానీ, రాధికల శుభలేఖను కూడా డిజైన్ చేశారు. అంబానీ ఫ్యామిలీ పెళ్లి వేడుకల గురించి కార్డులో పేర్కొన్నారు. జూలై 12న శుభ వివాహ కార్యక్రమం ఉంటుంది. జూలై 13న శుభ్ ఆశీర్వాద్ కార్యక్రమం ఉంటుంది. 3 రోజుల వేడుకలో చివరి రోజైన జూలై 14వ తేదీన మంగళ ఉత్సవ్ వేడుక జరిపిస్తారు.